వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎగ్ పొరటు ఎలా చేయాలో నా స్టైల్లో అయితే నేను చూపిస్తాను, మీరు కూడా చూడండి. ముందుగా అయితే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాము. ప్యాన్ హీట్ ఎక్కాక ఇలా అయితే ఆయిల్ వేసుకున్నాము. 3-4 స్పూన్లు ఆయిల్ వేడెక్కేదాకా అలా ఉందాము. ఆయిల్ అయితే ఇలా హీట్ ఎక్కింది. 1/2 టీ స్పూన్ ఆవాలు అయితే వేస్తున్నాము. సన్నగా తరుక్కున్న ఆనియన్స్, నేనైతే ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. తక్కువ వేసుకునే వాళ్ళైతే తక్కువగా వేసుకోవచ్చు. 2 సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఇలా అయితే బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఆనియన్స్ ఎర్రగా వాడే వరకు చూద్దాము. మరొకసారి అయితే ఇలా కలిపెట్టుకున్నాము. చూడండి, ఆనియన్స్ అయితే మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడైతే 2 రెమ్మల కరివేపాకు అయితే వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా ఒకసారి కలుపుకున్నాము. కొంచెం సాల్ట్, ఒక 1/2 టీ స్పూను పసుపు, కొంచెం అయితే నేను కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఇలా కలిపేసుకున్నాము మొత్తము. కారము, ఎర్రగడ్డలు పచ్చి వాసన వచ్చేదాకా ఇలా కాసేపు కలిపెట్టుకున్నాము. అయితే ఎగ్స్ అయితే కొట్టి వేసుకున్నాము. ఇలా అయితే 4 కొట్టుకోసేసుకున్నాము. ఒకసారి మొత్తం కలిపేసుకున్నాం. ఇలా అయితే కాసేపు అమురుకొని ఇద్దాము. చూడండి, ఇలా అయితే కలిపెట్టుకుందాము. చూడండి, ఇలా అయితే కలిపెట్టుకుందాము. చూడండి ఎంత బాగుందో, స్మెల్ అయితే సూపర్గా ఉంది. చూడండి, ఇలా అయితే లైట్గా కలుపుకున్నాము. ఎక్కువగా ఇలా పొడి పొడిగా బాగుంటుంది. ఇలా చేసుకుంటే మీరు కూడా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ పెట్టండి. ఇలా అయితే 2 నిమిషాలు అయితే ఉడకనిద్దాము లో ఫ్లేమ్లో పెట్టుకొని. అయితే నా కోడిగుడ్డు పొరటు అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాము. నా రెసిపీ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.